హన్మకొండ పట్టణంలో గోర్ బంజారా సేవాలాల్ సంక్షేమ సంఘము గ్రేటర్ వరంగల్ ఆధ్వర్యంలో వారి ఆధ్వర్యంలో సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 275 జయంతి వేడుకలు సందర్భంగా 1000 స్తంభాల దేవాలయం నుండి పబ్లిక్ గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భోగ్ బండారులో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఈ వేడుకలకు సహకరించిన వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు బాలాజీ నాయక్, ముఖ్య అతిథులుగా సిఐ గాజరాం నాయక్, జెడ్పీటీసీ సాహిలాల్, విష్ణువర్ధన్ రెడ్డి, కార్పొరేటర్లు దివ్యరాణి, రాజు నాయక్, రవీందర్, తిరుపతి సంఘ సభ్యులు పణికుమార్, వినేష్ నాయక్, తిరుపతి నాయక్ పాల్గొన్నారు. ఫిబ్రవరి 15వ తారీఖు మహారాజ దైవం యొక్క జన్మదిన శుభాకాంక్షలను పురస్కరించుకొని ఈ రోజు వేడుకలు జరుపుతున్నాం. ఈ వేడుకలకు గాని గౌరవ ముఖ్యమంత్రి గారికి మా పెద్దలు, మా ప్రజాప్రతినిధులు కలవడం ద్వారా ఇలా ఆప్షనల్ అంటే స్పెషల్ క్యాజువల్ లీవ్ కింద ప్రకటించలేదు గవర్నమెంట్. అయితే మా చిన్న విన్నపం ఏంటంటే గవర్నమెంట్ కి వచ్చే సంవత్సరం నుంచి దీన్ని సంపూర్ణమైన సాధారణ సెలవు దినంగా ప్రకటిస్తే ఇది డిస్కషన్ లోకి వస్తుంది. అంటే సేవాలాల్ మహారాజ్ ఏంది, ఆయన గొప్పదనం ఏంది అని అందరూ ఇక అంటే మేము ఒక బంజారాలో ఒకటే ఇప్పుడు పాఠశాలకు ఆఫీసులకు వెళ్ళకపోవడం వల్ల మాకు తెలుస్తుంది ప్రాముఖ్యత, కానీ అన్ని కులాలు అన్ని మతాలకు అందరు తెలుస్తుంది. ఇప్పుడు యేసుప్రభు పుట్టినరోజుకు ఎట్లయితే సెలవు ఉన్నదో మాకు కూడా ఇలాగే అంటే ఒక్కొక్క దానికి ఒకరు ఉన్నట్టు మా సేవాలాల్ మహారాజ్ జయంతిని కూడా పూర్తి ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తే అప్పుడు అందరూ కూడా దీన్ని అందరు తెలుస్తుంది. ఆ రోజు ప్రముఖుల పిల్లలు కూడా స్కూల్కి పోరు. ఎందుకు పోలేరు అంటే ఇలా ఇలా సేవాలాల్ మహారాజ్ జయంతి అని చెప్పేసి చర్చకు వస్తుంది. చర్చకు రావడం వల్ల ఏంటంటే ఒక కల్చర్ ని ఎస్టాబ్లిష్ అంటే దాన్ని వ్యాప్తి చేయడం కోసం అందరికి తెలవడం కోసం ఎక్కువ పాటుపడిన వాళ్ళు అవుతారు. ప్రభుత్వానికి మేము చెప్పే విన్నపం ఏంటంటే దీన్ని ప్రభుత్వ దినం అంటే దీన్ని సెలవు దినంగా ప్రకటించాలని మేము ప్రధానంగా కోరుచున్నాం. ఇది కూడా మీ దాంట్లో పాయింట్ వస్తే మా కూడా సంతోషిస్తారు. వచ్చే సంవత్సరం నుంచి అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. పిల్లలు కూడా ఇంటికాడనే ఉంటారు. వాళ్ళు కూడా ఈ సేవాలాల్ జయంతిలో పార్టిసిపేట్ చేస్తారు. థ్యాంక్ యూ. తప్పకుండా టైం మోస్ట్ స్టేజ్ ఇప్పుడు కూడా తనకు సన్మానించా. నెక్స్ట్ నూనావత్ రవీందర్ భియా, నూనావత్ రవీందర్ భియా భియా నాన్న भिया राफी समझ उतरा भिया. नेक्स्ट नूनावत रविंदर भिया संघ में प्रधान बादावत प्रदीप వరంగల్ వాసులు భియా దాయకుంది పెళ్లి దగ్గరతో భియా తప్పకుండా మనం చేసినా కదా. भिया तोंदर भिया మరి వరంగల్ హనంకొండ కాజీపేటలో జరుగుతున్నటువంటి ఈరోజు సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 285వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి సహకరించి ఈ విజయవంతం చేసినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ వారం రోజుల పాటు ఈ వరంగల్ నగరంలో ఒక గొప్ప